తనూజ మాధురికి సైతం నా క్లాస్ పీకడమా? అబ్బా, నాగులో మళ్ళీ కనిపించిన ధర్మరక్షకుడు. తనుజ నీకా చిరాకే పనికిరాదు అని తేల్చి చెప్పిన నాగ్, మాధురి నువ్వు తోపైతే బయట ఎక్కడ కాదు. పికిల్ పాపకి పచ్చడైపోయింది. దివ్య నువ్వు రాంగ్ కమ్యూనికేట్ చేస్తున్నావు, అది మానుకో. అందరినీ నవ్వించి మెప్పించిన శెట్టి గుప్తా జంట కెప్టెన్సీ. సంజనాకు బెండ్ తీసి బ్యాండ్ వాయించిన నాగ్. సేఫ్ గేమ్ ఆడకేమాన్యులు, అది నీకు మంచిది కాదు. నువ్వు చెప్పిందేంటి చేసిందేంటి కళ్యాణ్? హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిఎమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వస్తే, అప్డేట్స్కి వెళ్లే ముందు ఇక శనివారం రాత్రి జరిగిన ఎపిసోడ్లో ఇక నాగార్జున గారు మాసే గానండి క్లాస్ పీకారండి. అంటే మాస్ అన్న పీకింది క్లాస్. ఇలా ఒక్కొక్కరు కాదండి, నిజానికి చెప్పాలంటే తనూజ మాధురికి సైతం నాగార్జున గారి క్లాస్ పీకడం అంటే అబ్బా, ఒక్కటి మాత్రం చెప్పగలను, మళ్ళీ నాగార్జునలో కనిపించిన ధర్మరక్షకుడు అని మాత్రం చెప్పగలను. నిజమే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని కృష్ణుడు చెప్పారు గీతలో. అంటే ఎప్పుడు ధర్మం నశిస్తుందో, అధర్మం పెరుగుతుందో అప్పుడు నన్ను నేను సృజించుకుందును అని. ఇక్కడ అలాగే బిగ్ బాస్ అనేది చదరంగం కాదు, ఇది రణరంగం అని చెప్పిన నాగార్జున గారు ప్రతి వారం తను హోస్ట్గా సృజించుకుందరు. ఎందుకంటే ధర్మ రక్షణకై. ధర్మం తగ్గిపోతున్నప్పుడు, అధర్మం పెరిగిపోతున్నప్పుడు ఈ వారం రోజులు జరిగిన ఈ ధర్మాధర్మ విచక్షణ జ్ఞాన అజ్ఞానాల గురించి చెప్పడానికి నాగార్జున గారు తను హోస్ట్గా సృజించుకొని మరి ఈ హౌస్ మీట్స్ ముందుకు వస్తారు. వచ్చిన తర్వాత ఏం చేస్తారు? అక్కడ గీతలో కృష్ణుడు చెప్పాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అదేవిధంగా పరిత్రాణ అంటే తను ఇక్కడికి వచ్చిన తర్వాత దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు తను ప్రతి యుగంలోనూ తాను అవతరించుకుందురు. అంటే ప్రతి యుగంలో అన్నట్టు ఇక్కడ ఈ కురుక్షేత్రంలో ఇక్కడ ఈ రణరంగంలో తీసుకుంటే ప్రతి వారం ప్రతి ఆదివారం కూడాను దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం తను సృజించుకుని హోస్ట్గా వచ్చి సరైన మార్గంలో పెట్టి తను వెళ్ళిపోతాడనమాట. అంటే ప్రతిసారి తను వస్తాడన్నట్టు. ఆ విధంగా నాగార్జున గారు వచ్చి ఇదే జరుగుతుంది. అయితే గత 2 వారాలుగా నాగార్జున గారు కాస్త అభిమానుల్ని కొంచెం డిసప్పాయింట్ చేయడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ మనం చెప్పుకోవడం కరెక్ట్ కాదు, కానీ అన్ఫేర్ గేమ్నో లేకపోతే ఒకరిని తిట్టి అదే మాటల్లోని ఇంకొక వ్యక్తిని ఎస్ యువర్ రైట్ నువ్వు కూర్చో అనడం, ఇట్లాంటివన్నీ గతంలో మనం చెప్పుకున్నాం. మళ్ళీ చెప్పుకోవడం వేస్ట్. ఫాలో అవుతున్నారు మీరు. సో అలాంటి విషయాల్లో నాగార్జున గారు కదా అన్ఫేర్లకి ఎంకరేజ్ చేస్తున్నారు ఎలిమినేషన్ చేసి. అదేవిధంగా ఎందుకు ఇలాగా ఒకరిని వచ్చేసి నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు రేలంగ్ మావయ్య అనే వ్యక్తి ఇంకో వ్యక్తి వచ్చినప్పటికీ ఎస్ యువర్ రైట్ నువ్వు కూర్చో అని చెప్పేసి సమర్థించడం, ఇట్లాంటివన్నీ నచ్చలే. కానీ ఈరోజు మాత్రం నాగార్జున గారిలో విశ్వరూపం కనిపించింది. అంటే ఇక్కడ మనం డిసప్పాయింట్ అయింది నాగార్జున గారికి. మనం రకరకాలుగా తెలియపరుస్తున్నాం, మన ఎపిసోడ్ ద్వారా తెలియపరుస్తున్నాం. ఇది నాగార్జున గారికి రీచ్ అవుద్దా అంటే రీచ్ అవుద్ది. నాగార్జున గారు చూస్తారు, బిగ్ బాస్ టీం చూస్తారు. వాళ్ళు చూసిన తర్వాత మన మాట వింటారని కాదు, అక్కడ ఆడియన్ ఏం కోరుకుంటారో దాన్ని ఇవ్వడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు బిగ్ బాస్ అనేది ఏంటంటే చాలామంది బురద చల్లడానికి ప్రయత్నాలు చేస్తుంటారు, కానీ వాళ్ళందరికీ నేను డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్న ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. ఇక్కడ 1000 మంది బతుకుతున్నారు, వాళ్ళందరికీ మీరు ఉపాధి అవకాశాలు కలిగిస్తారా? అయితే వాళ్ళు అంటారు ఉపాధి అవకాశాలు కలిగించడం కోసం వేలాడుతుందా, వేరే లేవా? వేలాడుతుందండి, ఏం వేలాడుతుంది? ఇందులో చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు, ఈ బిహేవియర్ ఎలా ఉండాలి అనేది ఒక సోషియలాజికల్ ఎథిక్స్, మోరల్ వాల్యూస్, అదేవిధంగా మన సైకలాజికల్ థింకింగ్స్, ఇవన్నీ కూడా నాగార్జున గారు ప్రతి శనివారం ఆదివారం చెప్తున్నారు. అవి వినండి అయ్యా, వింటే యద్భావం తద్భవతి. మీరు ఏ భావంలో ఉంటారో మీకు ఆ భావమే కనిపిస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు ఇక్కడ రణరంగం కాదు, ఇది చదరంగం కాదు, రణరంగం అని అంటే నాగార్జున గారు నాకు కురుక్షేత్రం కనిపించింది. ఇందులో నాగార్జున గారు మాట్లాడే ప్రతి మాట తెలుగులో అయితే దాని సంస్కృతంలో శ్రీకృష్ణుడు గీతలో చెప్పింది నేను చెప్పగలుగుతున్నాను.
అన్నాను. అదేవిధంగా ఇక్కడ అడుగుతున్న వ్యక్తులు ఏంటంటే, కూర్చున్న వ్యక్తులు వాళ్ళు అడుగుతున్న మాటలు కురుక్షేత్రంలో అర్జునుడు ఎలా తెలియక తెలుసుకోవాలన్న తపంతో అడుగుతున్నాడో అలాగే నాకు అనిపిస్తుంది, అలా వినిపిస్తుంది. కానీ మీకు మాత్రం బూతుగా వినిపిస్తుందంటే, నేను మాత్రం భగవద్గీతను చూసి ఇక్కడికి వస్తున్నాను కాబట్టి నాకు భగవద్గీత కనిపించింది, మీరు ఏం చూసి ఇక్కడికి వస్తున్నారో మీకు అదే కనిపిస్తుంది. మరి అంతే, యద్భావం తద్భవతి. ఎనిహో మన విషయానికి వచ్చినట్లయితే, తనూజాకి నీకు ఆ చిరాకు పనికి రాదు అని తేల్చి చెప్పిన నాగార్జున గారు నిజమేనండి. తనూజాకి ఎప్పుడు క్లాస్ పీకడం తక్కువ. తనూజ గారికి అంతా శుద్ధులు నీతులు చెప్తారు, నువ్వు ఇలా ఉండని చెప్తారు. బిగ్ బాస్లో తనూజ ఏం చేసినా చేయకపోయినా తనకు మంచి ఎంకరేజ్మెంట్ వస్తుంది, పిఆర్ కూడా బాగుంటుంది. కానీ మరి ఈరోజు తనూజాకి అయితే నాగార్జున గారు క్లాస్ స్పీకరు కొంచెం ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే క్లాస్ ఎక్కడంటే రాము విషయంలో తనూజ చిరాకై వెళ్ళిపోయారు. నువ్వు అలా అని ఎప్పుడులాగే ఆమె చిరాకు, ఎప్పుడులాగా ఆమె మేనరిజంతో ఆమె వెళ్ళిపోయారు. ఇది వాళ్ళ అభిమానులకి పిఆర్లకి కోపం కలగొచ్చు, కానీ వాస్తవం ఇప్పుడు మరి వాళ్ళ కోపం కలిగించి కామెంట్లు పెడితే అవన్నీ కట్ చేసి మనం పెట్టవలసి వస్తుంది. ఆమె చిరాకు హరీష్ గారి మీద మిగతా వాళ్ళ మీద అయ్యే చిరాకుతనంగా రాము మీద చిరాకు అయిపోయి ఒక్కసారి కూర్చొని లేచి వెళ్ళిపోయారు మాట. అక్కడ రాముకి చిన్నతనం చేశారు. కోర్స్ రాము చాలా మంచి గుణంతో ఉన్నారు కాబట్టి నాకు అలవాట్లేండి వాళ్ళకి అలవాట్లేండి లైటర్గా తీసుకున్నాడు. ఓకే, అది గేమో మంచితనం తర్వాత విషయం పక్కన పెడితే నాగార్జున గారు ఒకటే అన్నారు, మనిషిని మనిషిలా చూడాలి. ఏం రాము నీకు మనిషిలా కనిపించట్లేదా? రాము ఒక వ్యక్తి వచ్చేటప్పుడు మేము మాట్లాడుతున్నాం, ప్లీజ్ పక్కకి వెళ్ళాలి, లేదా మీరు కామ్గా పక్కకి వెళ్ళాలి. కానీ ఒక వ్యక్తి మొహం మీద చీరదించుకొని వెళ్ళిపోవడం వల్ల ఆ వ్యక్తిని అగౌరవపరిచినట్లు, అవమానపరిచినట్లు. కాబట్టి నువ్వు అలా చేయడం చాలా తప్పు అని మన తనూజాకి నాగార్జున గారి క్లాస్ పీకడం జరిగింది. అందులో ఏంటంటే మనకు కూడా తెలిసిన నీతి ఏంటంటే, ఎవరైనా వచ్చేటప్పుడు మధ్యలో దూరేటప్పుడు ప్లీజ్ మేము మాట్లాడుతున్నాం మనం వాళ్ళకి పక్కకి పంపించాలి. లేదు అంటే మనం పక్కకు తప్పుకోవాలి. కానీ వాళ్ళ మొహం మీద చిరాకపి యు నాన్సెన్స్ యు ఇడియట్ అనుకుంటూ మనం వెళ్ళకూడదనేది ఇక్కడ అంత క్లారిటీగా నాగార్జున గారు చెప్పారు. అక్కడ క్లిప్ చూపిస్తూ మరి చెప్పారు. ఇదిహో ఇక నెక్స్ట్, మాధురికి నువ్వు తోపైతే బయట ఎక్కడ కాదు అని నాగార్జున గారు క్లాస్ పీకడం జరిగింది. ఎస్, మాధురి గారు ఒకటైనా తొక్కి పడేస్తా, నార తీసేస్తా, పేకలు పోసేస్తా, రా చూసుకుందాం నీ ప్రతాపం నా ప్రతాపం అన్నట్టు ఆవిడ ఆడే మాటలని ఎలా ఉంటున్నాయంటే, సరే ఆమె తోపు అయ్యిండొచ్చు, నా ఇంట్లో ఎప్పుడు అలవాటు లేదండి, బోల్డ్ మంది పని వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఆర్డర్ చేయడం నాకు రిక్వెస్ట్ చేయడం రావట్లేదండి అని గతంలో అన్నారు. అంటే ఆర్డర్ చేయడం నాకు వచ్చని నువ్వు అది అక్కడ నాగార్జున గారు గుర్తుంచుకున్నారు, ఇక్కడ వదిలేరు. నువ్వు తోపు అయితే బయట ఎక్కడ కాదు, రూమ్ పీట్లోకి వచ్చినప్పుడు అందరితో సమానమే అని ఎక్కడో దానికి ఇక్కడ ఆన్సర్ ఇచ్చారు. సో ఆ విధంగా ఏంటంటే మరి మాధురి గారు ఏంటంటే నిజంగా ఆవిడ తోపు అయిండొచ్చు, తురుమైండొచ్చు, కానీ ఆవిడ ఇంట్లోని ఆవిడే లేకపోతే ఆవిడ పరివారంలోని, అంతేగాని అందరి మీద నేను జులుం చూపిస్తానంటే అది పనికిరాదు. మరి జాగాదేకో బయటలాగా కుర్చీ మీద అయితే ఇలా కూర్చోవాలి, స్టూల్ మీద అయితే చేరబడకూడదు, ఇలా కూర్చోవాలి. ఎందుకంటే చేరబడితే నడువిరుగుద్ది, అంటే అణిగిమని స్టూల్లో కూర్చోవాలి, లేదంటే స్టూల్ మీద కూర్చోకూడదు. నాకు అలవాట్లేదు అనుకోండి. కాబట్టి కూర్చున్నామా, ఎక్కడ అలా కూర్చోవాలో అక్కడ అలాగే కూర్చోవాలి. అదే విషయాన్ని మనకి తెలియపరిచారు నాగార్జున గారు. ఇందులో కూడా ఒక నీతిని మనం తెలుసుకున్నాం. ఇక పికిలి పాపకి పచ్చడైపోయింది. పికిలి పాప విషయం పచ్చడైపోయిందని ఎందుకన్నానంటే, పికిలి పాప ఏంటంటే తను ఎదురు వ్యక్తి ఎలా ఉండాలి అంటే శుద్ధులు బుద్ధులు చెప్తుంది. అంతేకాకుండా పికిలి పాప ఏంటంటే మాధురి గారి దగ్గరికి వెళ్ళి ఎందుకు మీరు నన్ను దూరంగా పెడుతున్నారు, మీరు నాకు దగ్గరికి రావట్లేదు అని చెప్తుంది. కానీ ఆవిడేమంటుందో బాండింగ్ల కోసం రాలేదన్న మాధురి గారు ఈరోజు బాండింగ్లో ఉండిపోయారని చెప్తున్నారు. మరి ఈవిడ కోరుకుంటుందో బాండింగే కదా అంటే, అదే విషయానికి వచ్చినప్పటికీ నీకెవరు అలా చెప్పారు, నీకు సాయి శ్రీనివాస్ చెప్పారా అలాగా, నీ మీద నాకు బాండింగ్ లేదని అనే విధంగా మరి మాధురి గారు అంటే ఇదే విషయాన్ని శ్రీనివాస్ సాయి దగ్గరికి వెళ్ళి వేరే రకంగా ఆమె చెప్పటం. ఇలా ఇక్కడ నువ్వు ఏమనుకున్నావో ఇక్కడ అక్కడ అలా చెప్పు, ఇక్కడ ఒకలాగా వినింది, ఇక్కడ ఒక మాట్లాడింది, సాయి శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి ఇంకోలా చెప్పినట్లయితే మ్యానిపులేట్ అవుతుంది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యగా గొడవ అవుతుంది, మాధురికి శ్రీనివాస్ సాయికి మధ్యలో గొడవ అవుతుంది. వీళ్ళిద్దరి విషయంలో నువ్వు ఇక్కడ ఒకలాగా అక్కడ ఒకలాగా ఎందుకుంటావని నాగార్జున గారు క్లాస్ స్పీకరు అవి చూపించారు కూడా. నిజమేనండి, మాధురి గారికి శ్రీనివాస్ సాయికి డైరెక్ట్గా ఏమి లేదు, కానీ వాళ్ళిద్దరి మధ్య గొడవ ఎక్కడంటే ఇక్కడ పికిలి పాప కలిపిన మసాలా వల్ల. కాబట్టి ఏంటంటే ఇలాంటి మసాలా అక్కడ కలపడం వల్ల అది ఊరి ఉబ్బి ఇంత ఊరగాయ కాస్త ఇంత ఊరగాయ అవుతుందన్నమాట. అది ఊరగాయలకు బాగుంటుంది, కానీ మన జీవితంలో ఈ తలకాయలకు బాగోవు కదా. అందుకని చెప్పి ఈ విషయం కూడా అందుకనే పికిలి పాపకి పచ్చడైపోయింది అని అన్నాను.
సో ఈ విషయం వల్ల కూడా మనం ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఈ మాటని బయటికి ఎలా తీసుకెళ్తే బాగుంటుంది అనే విషయాన్ని మన మస్తిష్కంలో పెట్టుకుంటే మన జీవితంలో సక్సెస్ అవుతామని ఈ విషయం ద్వారా మనం తెలుసుకోవచ్చు. దాని తర్వాత ఇదే విషయంకి వచ్చి దివ్య కూడా క్లాస్ పీకారు. దివ్య, నువ్వు రాంగ్ కమ్యూనికేట్ చేస్తున్నావు, అది మానుకో అన్నారు. అవునండి, దివ్య రాంగ్ కమ్యూనికేట్ చేస్తుంది, మానుకో అన్నారంటే దివ్య ఇక్కడ ఏంటంటే సంజనాతోనే దివ్యకు ఒక గొడవ జరిగింది. సంజనాతో గొడవ జరిగిన తర్వాత సంజన మీద ఒక బ్యాడ్ ఒపీనియన్తో దివ్య ఉంది. అదే విధంగా ఏంటంటే దివ్య మీద కూడా సంజన ఒక బ్యాడ్ ఒపీనియన్తో ఉన్నారు. ఇద్దరికి పడట్లేదు. ఇక్కడ ఏంటంటే సంజన ఒక రకమైన విషయంలోని మనం క్లాస్గా ఉంటున్నాము, అలా మనం ఫైట్ చేయలేం కదా అనే మాటని అక్కడ ఈమె ఇంకొకలా చెప్పడంతో ఏమైందంటే యువతల కళ్యాణ్ కానీ మాధురి కానీ ఈ ఎక్స్ట్రా ఆమెకి ఎక్కువ వద్దు, క్లాస్ ఏంటి క్లాసు అంటే మనకు అంటే మనం తక్కువ చేసి మాట్లాడింది అనే లెవెల్లో వాళ్ళు అనుకున్నారన్నమాట. అంటే ఇక్కడ దివ్య ప్రజెంట్ చేసే విధానంలో. కాబట్టి ఏంటంటే అక్కడ నువ్వు వినిదేంటి, ఇక్కడ ఏంటి, ఇప్పుడు చెప్పండి కళ్యాణ్ నీకేమనిపించిందంటే అంటే దివ్య చెప్పిన బట్టి మేము అలాగనుకున్నాం కానీ ఆవిడ అనే మాట అలా లేదండి అన్నాడు కళ్యాణ్. అదేవిధంగా మాధురి గారు కూడా అన్నారు. అంటే ఇక్కడ ఏమైంది, అక్కడ సంజన ఒక మాట అంటే ఆ మాట యథాతథంగా వింటే ఇక్కడ వాళ్ళకి నొప్పి కలగలేదు. కానీ ఇక్కడ మాధురి మన దివ్య చెప్పే విధానంలో వల్ల అది తప్పుగా వినిపించింది. అంటే ఒక వ్యక్తి చెప్పే మాట ఒకటే, కానీ మనం ఇంకొక వ్యక్తి బయటికి తీసుకెళ్లే విధానంలో ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఒక వ్యక్తి ఎవరైనా మన దగ్గరకు వచ్చి ఏమైనా చెప్పారంటే ఆ వ్యక్తి ఏ గ్రాఫ్లో అన్నారు, ఏ ఫ్రీక్వెన్సీలో అన్నారు, ఈ వ్యక్తి ఏ ఫ్రీక్వెన్సీతో, ఏ యాంప్లిట్యూడ్తో, ఏ ఫేజ్ మాడ్యూల్తో మనకు చెప్తున్నాడు అనేది మనం తెలుసుకోగలగాలి. అప్పుడే బాగుంటుంది, ఎందుకంటే కరెక్ట్గా ఉంటుంది. ఈ విషయంపై దివ్య కూడా క్లాస్ స్పీకరు నాగార్జున గారు, నువ్వు చెప్పింది అంటే నువ్వు రాంగ్ కమ్యూనికేషన్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ ఉండాలి. ఇక్కడ వినిది యథాతథంగా ఉండాలి కానీ రాంగ్ కమ్యూనికేట్ చేయకూడదు. దానివల్ల ఇంకొక వ్యక్తి మీద తక్కువగా చూస్తారు, అపార్థాలు చేసుకుంటారు. ఇది వాస్తవమే, ఇది మనకు తెలుస్తుంది కదా. ఇందులో ఒక నీతి ఉంది కదండి. ఈ నీతిని ఎందుకు చూడరు, బూతులను ఎందుకు చూస్తారు అని నేను అడుగుతున్నాను. సో కాల్డ్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేసిన పెద్ద మనుషులకి వాళ్ళకే డైరెక్ట్ వాళ్ళ పేర్లు నాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళంత సెలబ్రిటీలు ఏం కాదు. ఏదో పక్కన పెట్టండి. ఇక నా మీద వాళ్ళు ఏమని అనుకుంటే అప్పుడు నేను మాట్లాడగలను వాస్తవాలను. ఎందుకంటే ఒక కార్యక్రమంపై వాళ్ళు దుమ్మెత్తి పోసేటప్పుడు ఆ కార్యక్రమం నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ కార్యక్రమం. కానీ ఎందుకు నేను అంటున్నానంటే ఒక మంచి కార్యక్రమం వస్తున్నప్పుడు అది ఎలా, ఏదైనా తప్పు జరిగినప్పుడు ఇది ఎలా ఉండాలి అని సరిదిద్దే కోణంలో ఉండాలి. కానీ అది కాదు అని ఆపే కోణం అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను లెక్కేసి చెప్తున్నాను. ఎక్కడ ఎంతమంది బతుకుతున్నారు, ఎంతమంది టెక్నీషియన్స్ ఉన్నారు, ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది సాంకేతిక నిపుణులు ఉన్నారు, ఎంతమంది రైటర్స్ ఉన్నారు, ఎంతమంది సాహిత్యవేత్తలు ఉన్నారు, ఎంతమంది కళాకారులు, ఇతర కళాకారులు ఉన్నారు అని నేను తెలియపరుస్తున్నాను. వాళ్ళందరినీ మీరు పెంచి పోషించగలరా? మీరు ఏదైనా క్రియేట్ చేసి ఇవ్వగలరా? చక్కగా క్రియేట్ చేస్తున్న ఒక ప్రోగ్రామ్ని అందులో ఏదో మీరు ఆ బూతు మనుషులేమో అందుకని మీరు బూతులు చూస్తున్నారు. నేను నీతి మనిషిని, నీతినే చూస్తున్నాను, డైరెక్ట్గా అంటున్నాను. ఇంకా భయమేం లేదు మనకి ఇక్కడ. సో ఏంటంటే వాస్తవాలు అనేది కఠినంగానే ఉంటాయి. అవాస్తవాలు ఎప్పుడు ఏంటంటే వద్దులే మీకెందుకు నీతులు. ఎనిహో తర్వాత ఇంకో మిగతా విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ అందరినీ నవ్వించి, కొంచెం సీరియస్గా ఉన్నాను కదా, నవ్వు మీద వెళ్దాం. అందరినీ నవ్వించి మెప్పించిన శెట్టి గుప్తా జంట కెప్టెన్సీ అండి. అవునండి, ఈ శెట్టి గుప్తా జంట కెప్టెన్సీ మాత్రం అదిరిపోయింది. కెప్టెన్సీ సూపర్ అని నాగార్జున గారు ఒక కితాబ్ ఇచ్చారు. అంతేకాకుండా ఈ శెట్టి గుప్తా ఏంటంటే ఇక్కడ ఈ వారంలో నవ్వించారు. వాళ్ళిద్దరు జంటగా ఉండేటప్పుడు జరిగింది. ఎందుకంటే బావు కుక్క అరిచింది. అంటే కుక్క ఎందుకు అరుస్తుంది? ఎవరైనా పడుకునేటప్పుడు. అక్కడ ఎవరు పడుకున్నారని కెప్టెన్గా వచ్చేసి గౌరవ్ చూస్తుంటే అందరూ వచ్చేసి నేను లేదంటే డైరెక్ట్గా ఎవరైతే పెద్ద గురక పెట్టి పడుకున్నారో మన సుమన్ శెట్టి దగ్గరకు వచ్చి ఎవరు పడుకున్నారంటే ఇంకొకరు చూపిస్తున్నాడు ఇతను పడుకొని. ఎంత కామెడీగా ఉందంటే చాలా కామెడీగా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత లేదు సుమన్ పడుకున్నాడు అంటే నేనా లేదే అంటూ ఒక మిస్టర్ బీన్లా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తూ చాలా చక్కగా అభినయించాడండి. అయితే ఏంటంటే ఇది ఎంత ఆనందం కలిగించిందండి. ఎంటైర్ ఎపిసోడ్కి సుమన్ శెట్టిది మరి ఆ గౌరవ్ గుప్తా ఇద్దరు తాలూకా కెప్టెన్సీ శభాష్ అనిపించింది. ఓ పక్కన వాళ్ళ తాలూకా పౌరుషం సంజన మీద చూపించారు, అది కూడా గ్రేట్ అనిపించింది. మరి ఇది కూడా ముద్దుగా అనిపించింది. అందుకే రీతు బుగ్గలేసేలాగా గడిగడికి సుమన్ శెట్టికి అన్నం చాలా ఆనందకరంగా ఉంది, నవ్వించారండి. మొత్తానికి నాగార్జున గారి యొక్క మెప్పును పొందారు సుమన్ శెట్టి అండ్ గౌరవ్ గుప్తా. ఇక ఆ తర్వాత సంజన విషయానికి వస్తే బెండ్ తీసి బ్యాండ్ వాయించారండి నాగార్జున గారు. అవునండి, ఎందుకంటే ఆమె చేసిన అకృత్యాలు మొత్తం ఈ వారంలోనే కడిగి పారేశారు. ఇంతకుముందు అంటే నవ్వుతూ చెప్పేవారు, ఎన్నిసార్లు చెప్పారు, దొంగలాడొద్దని చెప్పారు. మొత్తానికి ఇప్పుడు ఏంటంటే నువ్వు ఏర్పరిచిన బాటలోనే
పట్టుకొని అందరూ నడుస్తున్నారని క్లాస్ స్పీకరు, తర్వాత ఆమె ఉపయోగించే పదజాలాలు, ఆ పదజాలాల కోసం నాగార్జున గారు చెప్పారు. ఎలాంటి పదజాలాలు అంటే అవి హ్యాష్ట్యాగ్ల కింద నీకు వస్తాయి. రోడ్ రోలర్ అనే పదజాలం నీకే వస్తుంది కదా, అదేవిధంగా తొక్కలో కెప్టెన్స్ అంటే తొక్కలో సంజన అనొచ్చు కదా అంటూ ఇలాంటి మాటలు, చాలా మాటలు ఆవిడ ఉపయోగించే కొన్ని మాటలు, ఏం మాట క్లాసు మాసు ఇట్టటివి ఏం మాట్లాడుతో తెలియదు, టుపుక్కు నన్నేస్తుంది, తర్వాత సారీ 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 చెప్తుంది. ఇక్కడ కూడా నాగార్జున గారు తిరుగుతుంటే నవ్వుతుంది ఆమె. మా ఊర్లో ఒక చిన్న సామెత ఉంది, సిగ్గులేని కోతికి నవ్వే సింగారం అని. అక్కడ కోతి అనట్లేదు, కోతి అంటే మంచిదే మారుతి, కాకపోతే ఏంటంటే నవ్వుతుంది కానీ బట్ ఓకే, ఆమె నవ్వడం కరెక్ట్, ఆమె అలాగే ఉండాలి, నేడకూడదు, ఏడు సదలిపోద్ది. సంజన గారు నవ్వడమే కరెక్ట్, కానీ ఆమె నీతిని నిజాన్ని ఆమె తెలుసుకుంటే ఏ మాట అనాలి ఏ మాట అనకూడదు అనే విషయాన్ని ఆమె గ్రహించుకుంటే చాలా బాగుంటుంది. ఇది సంజన గారికే కాదు, మనకు కూడా నాగార్జున గారు చెప్పారు. మనం కూడా ఒక్కోసారి అనేస్తుంటాం, ఎవరికో మాటలు పుడక్ అనేస్తాం. మాట ఎలాగంటే దానివల్ల ఏమంటారంటే మన తల్లిదండ్రులు మనల్ని ఎలా పెంచారు అని క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే నువ్వు ఉపయోగించే మాట నీ తల్లిదండ్రుల తాలూకా క్యారెక్టర్ బిహేవియర్కి ఉపయోగపడుతుంది. నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు విసిరే కామెంటు, నీ బిహేవియర్ ఏం పెంపకం అనేది నీకు ఏ అమ్మకి అన్నదిరా, నీ అమ్మకి ఒక దండం, మీ అయ్యకి ఒక దండం అని నీ అమ్మ నీ నాన్న అనే స్థితికి నువ్వు తీసుకొస్తావన్నమాట. నీ భాష, నీ తాలూకు ప్రవర్తన, నీ రాత. కాబట్టి ఏంటంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి అంటే మనం ఉపయోగించే పదజాలం ఎలా ఉండాలి అనేది ఇక్కడ బిగ్ బాస్లో తెలియపరుస్తుందండి. సంజన గారికి అదే క్లాస్ స్పీకరు, అందుకని సంజన గారికి బెండ్ తీసి బ్యాండ్ వాయించిన నాగార్జున గారు. ఇక సేఫ్ గేమ్ ఆడకి ఇమాన్యుల్, అది నీకు మంచిది కాదు అని చెప్పారు. నిజమేనండి. మరి ఇమాన్యుల్ వచ్చేసి తను ఎంత అగ్రెసివ్ ఫీల్ అయ్యాడంటే కళ్యాణ్ అనే వ్యక్తి తనూజాని నామినేట్ చేస్తానని చెప్పేసి ఒక పవన్ టికెట్ తీసుకొని సంజన నామినేట్ చేశారు. అప్పుడు నాగార్జున గారు అన్నారు, తనూజాని నువ్వే నామినేట్ చేయొచ్చు కదా, ఎందుకు కళ్యాణ్కి ఇచ్చావు, నువ్వెందుకు అంత ఇరిటేట్గా ఫీల్ అయ్యావు, నువ్వు ఎవరినైనా నామినేట్ చేయాలనుకుంటే అది నువ్వే చేయి, ఇంకో వ్యక్తి వస్తాడు. ఇందులో ఒక నీతి ఉందండి, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరిచి నిద్రపోకుమా అనే ఒక సాహిత్యం లాగా మన ఇమాన్యులకు కూడా ఎవరో నామినేట్ చేస్తారని కాదు, నీకుంటే నువ్వే నామినేట్ చేయి, ఎందుకు సేఫ్ గేమ్ ఆడతావు, అది నీకు మంచిది కాదు అనేది నాగార్జున గారు క్లాస్ స్పీకర్ అండి. ఇమాన్యుల్కి ఆ క్లాస్ అవసరమే, ఎందుకంటే తను ఏం చేయాలనుకున్నాడు తనే చేయాలి. ఎదురు వ్యక్తి మీద తోసి తను తగిలించి తమాషాలు చూడడం కరెక్ట్ కాదు. ఇక సంజన గారి మీద ఇతను ఇమాన్యులు మరి మన కళ్యాణ్ నామినేట్ చేశారని ఆ కోపం కూడా ఒకటి ఉంది. మొత్తం ఇవన్నీ కలిసి ఇరిటేటివ్గా ఫీల్ అయ్యాడు. ఈ విషయాన్ని బయలు చేసి నాగార్జున గారు క్లాస్ స్పీకర్ ఇమాన్యుల్ గారికి, ఇక నువ్వు చెప్పిందేంటి చేసిందేంటి కళ్యాణ్ అని చెప్పేసి పడాలి కళ్యాణ్కి పడిపోయిందండి. నువ్వేం చేసావు, ఇమాన్యుల్ దగ్గర టికెట్ ఏం తీసుకున్నావు, నేను వచ్చేసి తనూజాన్ని నామినేట్ చేస్తానని. మరి నువ్వు తనూజాన్ని నామినేట్ చేసావా? లేదండి. ఎవరు నామినేట్ చేసావు? సంజనాన్ని నామినేట్ చేసావు. మరి నువ్వు ఏమని చెప్పి తీసుకున్నావు, ఏమని చెప్పి చేసావు అక్కడ అంటే నువ్వు లోజర్వి, నువ్వు ఫ్లిప్పర్వి అని అంటే అలా కాదు. అంటే మొత్తానికి ఏంటంటే పెద్ద ఆర్గ్యుమెంట్ అయితే కళ్యాణ్ చేయలేదు కానీ ఒప్పేసుకున్నాడు. కళ్యాణ్లో కలిగిన మార్పు ఏంటంటే తన తప్పును ఒప్పుకున్నాడు. ఇన్ ద సేమ్ టైం అక్కడ మన ఇమాన్యుల్కి క్లాస్ పీక్తున్నప్పుడు కూడా లేదండి తను అదే విధంగా నాకు ప్రొటెక్ట్ చేశాడు, నేనే కొంచెం ఇదయ్యానండి, తప్పు నా దగ్గర ఉందని ఒప్పుకున్నాడు. దీనివల్ల నాగార్జున గారి ఇష్యూని పెద్దగా సాగదీయకుండా క్లోజ్ చేశారు. మొత్తానికి ఏంటంటే పవన్ కళ్యాణ్ దగ్గర విషయం తెలుసుకుంది ఏంటంటే ఒక వ్యక్తి దగ్గర నుండి ఒకటి ఏదైనా మనం ఆశించినప్పుడు ఒక మాట ఇస్తాం మనం, ఇది నేను చేస్తానని, అది మనం చేసి తీరాలి. ఇది చేస్తారని అది తీసుకొని మనం ఇంకొకటి చేయడం కాదు, ఇది లోజర్ అనిపించుకుంటుంది. కాబట్టి మనం ఒక వ్యక్తికి ఒక మాట ఇచ్చినప్పుడు మనకు అవసరం కోసం ఉపయోగించుకున్నప్పుడు ఆ మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగాలి. లేదంటే ఆ మాట మనం ఇవ్వకూడదు. ఇలా మాట ఇచ్చి వేరే పని చేసిన వాడిని లూజర్ అని అంటారు అన్నమాట. అయితే సిగ్గు లేని వాళ్ళకి మాట్లాడిన అనవసరం అనుకోండి, వేస్ట్ కాదు వాళ్ళకి సిగ్గు లజ్జ నీతి నియమం ఏమీ ఉండవు అన్నమాట. అది వాళ్ళు వేస్ట్. కానీ ఇక్కడ పడాలి కళ్యాణ్కి అవన్నీ ఉన్నాయి కాబట్టి యాక్సెప్ట్ చేశాడు. తను ఒక ఆర్మీ పర్సన్ కాబట్టి నిజంగా ఈ తప్పు చేయడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఈ తప్పు రిపీట్ చేయడం అనేది అక్కడ కనిపిస్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు ఆర్మీ పవన్ కళ్యాణ్, పడాలి కళ్యాణ్. ఎనీహో ఇదండి ఈ జరిగిన శనివారం తాలూకా అప్డేట్స్. ఇక ఆదివారం విషయానికి వచ్చినట్లయితే మనకి అమ్మడు పచ్చడి పాప అదే అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష ఎలిమినేటెడ్. ఇది మనం ఆదివారం ఎపిసోడ్లో మనం చూడబోతున్నాం. ఇక సోమవారం ఎపిసోడ్లోకి వచ్చినప్పటికీ కొత్త వాళ్ళ ఎంట్రీని, అదే కొత్త వాళ్ళంటే మన పాత వాళ్ళే కొత్తగా వస్తున్నారు అనమాట, సరికొత్తగా. అంటే మన సృష్టి దగ్గర నుండి నిన్న బర్నీ వరకు ఎలిమినేట్ అయిన వాళ్ళందరూ మళ్ళీ ఇంటికి వస్తున్నారు. ఇందులో ఒక వారం అంతా ఉండి ఫైనల్కి 2 ఉంటారు, మిగతా 5 ఒక ఎలిమినేటెడ్ పర్సన్ తీసుకెళ్ళిపోతారు అనేది ఒక టాక్. మరి ఇక అసలైన కురుక్షేత్రం ప్రారంభమవుతుంది.
ఇది చదరంగం కాదు, రణరంగం. నాగార్జున గారు అంటే ఇది కురుక్షేత్రం అని మనం అంటున్నాం. ఎందుకంటే ఇక చూద్దాం. ఎందుకంటే కురుక్షేత్రంలో కూడా లాటరల్ ఎంట్రీ స్కీముల కింద వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన వ్యక్తులు ఉన్నారు. ఎవరంటే సెకండీ, అదేవిధంగా ఘటోత్కచుడు, ఇలా చెప్పుకుంటే చాలామంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి. అలాగే ఈ కురుక్షేత్రంలో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నారు. అదేవిధంగా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ ఇక్కడ తిరిగి రావడం అనేది ఇది కొత్త రకం. దట్ ఈజ్ బిగ్ బాస్. ఇక్కడ ఏవైనా జరగచ్చు, ఎప్పుడైనా జరగచ్చు. ఎనీహౌ మరిన్ని విషయాలతో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెంప్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ గట్టిగా కొట్టడం మర్చిపోకండి.